నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతున్న ఈ తరుణంలో మనం నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అన్న విషయాల్ని చర్చించుకుంటున్నాం. విజయ అవకాశాలు ఏ పార్టీకి ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా ఈ వీడియోల్లో చెప్పటం వల్ల అందరూ కూడా ఒక అంచనాకి వస్తూ ఉన్నారు. దీనివల్ల అక్కడ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల మీద ఒక నిర్ణయానికి వచ్చి భవిష్యత్తులో ఏ పార్టీ అయితే ప్రజలకి మేలుగా ఉంటుంది అనే నిర్ణయానికి కూడా రావటానికి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మనం పాయకరావుపేట నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మెయిన్ రోడ్డే అస్తవ్యస్తంగా ఉంది. మొత్తం పాయకరావుపేట మెయిన్ రోడ్డుకి ఒక డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎప్పుడో ఒక 5 సంవత్సరాల కిందట ఫండ్స్ రిలీజ్ చేసి నిర్మాణం ప్రారంభిస్తే 5 సంవత్సరాల కాలంగా మెయిన్ రోడ్డు అట్లాగే ఉంది. పనులు ముందరికి సాగలేదు. ఇక్కడ పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో హెట్రో పరిశ్రమ, పాయకరావుపేట మండలంలో డక్కన్ పరిశ్రమ ఉన్నాయి. ఇవి అచ్యుతాపురం సెజ్ ప్రాంతంలో పరిశ్రమల వ్యర్థాలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వీటి వల్ల అక్కడ మత్స్యకారులు చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తీర్చటానికి రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే పాయకరావుపేట మండలం సత్యవరం, అర్లకోట, మంగవరం, పెదరామభద్రాపురం, కొత్తూరు వీటిలో తమలపాకులు సాగు చేస్తూ చాలామంది జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నీటి సౌకర్యం లేక, వాటి మార్కెటింగ్ సౌకర్యం లేక వీళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఆ ప్రాంతంలో కొంచెం పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల తమలపాకు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా గ్రామాలలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఎన్ని రకాల ఇంతకుముందు చాలా చర్యలు చేపట్టినా కానీ అవన్నీ కూడా మధ్యలో వదిలేశారు. మొత్తం ఎక్కడా కూడా ఈ తాగునీటి సమస్యను తీర్చటానికి ప్రస్తుత ప్రభుత్వం పని చేయటం లేదు అనేది చాలా విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇదంతా కూడా మొత్తం ఈ తమలపాకుల రైతులతో పాటు కొబ్బరి పీచు కూడా ఇక్కడ ఉత్పత్తి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక్కడ చాలా 4-5 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పెరుగుతున్న కరెంటు ఛార్జీలతోటి కొబ్బరి పీచు పరిశ్రమ అసలు చాలా దివాలా తీసే స్థితికి వచ్చేసింది. కరెంటు ఛార్జీలు పెరగటమే కాకుండా కరెంటు కోతలు కూడా విపరీతంగా ఉన్నాయి. దానికి కంటిన్యూస్గా కరెంటు సరఫరా ఉండాల్సిన ఈ కొబ్బరి పీచు పరిశ్రమ ఈ కరెంటు సమస్యలతోటి మొత్తం దెబ్బతింటున్నది. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాలువ కోసం తవ్విన మట్టిని హెటిరో, సాయి మెరైన్ కంపెనీలకి అమ్మేస్తున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. దీనివల్ల ఏమవుతున్నది అంటే ఎమ్మెల్యే మనుషులు వీళ్ళందరూ కూడా రోజు రోజుకి ఆర్థికంగా బలపడుతూ ఉన్నారు. అంటే బాగా సంపాదించుకుంటున్నారు. మట్టి అమ్ముకొని డబ్బులు సంపాదించడం అనేది పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న ఒక ప్రత్యేకమైన దందా. ఇందులో చాలా రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఈ మట్టి అమ్ముకోవటం అనే కాన్సెప్ట్ని అక్కడ కొన్ని పల్ల ప్రాంతాలని వాటిని ఎత్తు చేయాలి అంటే అక్కడ మట్టి అవసరం కాబట్టి ఈ కంపెనీలకి వీళ్ళు అమ్మేసుకుంటున్నారు. అంతా ఇల్లీగల్గానే, ఎక్కడా కూడా లీగల్గా జరిగేది ఏమీ ఉండదు ఇక్కడ. ఈ మొత్తం అనకాపల్లి పార్లమెంటులో ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఈ పాయకరావుపేట. ఇక్కడ గొల్ల బాబురావు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ మొత్తం ఎక్కడైతే అక్రమ సంపాదన సంబంధించిన ఆరోపణలు ఉంటాయో అక్కడే మనిషిలో స్వార్థం పెరుగుతుంది. నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు తమ వాటా రావాలి అనే చూస్తూ ఉంటారు. అందుకని
ఈ అక్రమ దందాల్లో పార్టిసిపేట్ చేసే నాయకుల మధ్య చాలా విభేదాలు వస్తూ ఉన్నాయి. మొత్తం అందరూ కూడా అక్కడ పార్టీ సంగతి పక్కన పెట్టేసి గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా కనపడుతున్నది ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో. మొత్తం ఇక్కడ అంతర్గత కుమ్ములాటలు, ఎక్కడైతే ఈ అక్రమాలకి కొమ్ము కాసేవాళ్ళు కొంతమంది, ఆ అక్రమాల్లో వాటా కోసం ఎగబడేవాళ్ళు కొంతమంది, ఆ అక్రమాలని ఎదిరించేవాళ్ళు కొంతమంది, అంటే తమకు వాటా రాలేదని ఎదిరించేవాళ్ళు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ అక్రమ దందాల మీదే పడిపోయారు. మొత్తం కోట్లాది రూపాయలు సంపాదించేస్తున్నారు. ఇది అక్కడ ప్రజల్లో చాలా వైసీపీ మీద చాలా వ్యతిరేకత కనపడుతున్నది. దీనివల్ల, ఈ కారణం వల్ల ఇదేంటి, ఈ మొత్తం ఆర్థిక వ్యవహారాల కారణంగా, ఆర్థిక వ్యవహారాల వల్ల జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. దీంతో అట్లా కొట్టుకోవద్దు, అందరూ కలిసి చక్కగా పంచుకోండి అని మరి వైసీపీ అధిష్టానం చెప్తున్నట్టుంది. కానీ అందరూ కలిసి పంచుకునే పరిస్థితి లేదు, మాకే కావాలని చెప్పి కొట్టుకుంటున్నారు. ఇది మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడా కూడా వైసీపీలో సానుకూల స్పందన కనపట్టలేదు. మొత్తం ఎమ్మెల్యే మనుషులు, ఆ ఎమ్మెల్యే మనుషుల్లో కూడా గ్రూపు తగాదాలు, వాళ్ళందరూ కొట్టుకోవటం, ఇదే కార్యక్రమాల్లో ఉన్నారు. మొత్తం అక్రమ సంపాదన. ఈ మొత్తం వీటన్నిటినీ కూడా సరిదిద్దటానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలా ఇన్ఛార్జీలు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేసి ఎట్లయినా సరే దీన్ని చేద్దాం, బాగు చేద్దాం, పార్టీని పటిష్టంగా రూపొందిద్దాం అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ కుదిరే పని అసలు వీలు కావట్లేదు అక్కడ అమలు చేయటానికి. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం గ్రూపు తగాదాలతోటి నిండిపోయి ఉన్నది. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చాలా కీలకంగా అన్ని చోట్ల పర్యటిస్తూ ఉన్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీకి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి చాలా సానుకూల వాతావరణాన్ని అక్కడ కనిపించేలాగా చేస్తున్నది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మొత్తం జనసేన పార్టీ చాలా బలంగా తయారైంది. మొత్తం కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ నాయకులు కలియదిరుగుతున్నారు. వాళ్ళందరూ కూడా ప్రజా సమస్యలని అటెండ్ అవుతూ ఉన్నారు. దాంతో ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ రెండు పార్టీలు కనుక కలిసి పోటీ చేసి వాళ్ళందరూ కనుక ఓటు ట్రాన్స్ఫర్ కరెక్ట్గా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఇక్కడ అడ్రస్ లేకుండా పోతుంది. ఇది అక్కడ ఉన్న వాతావరణం. మొత్తం తాండవ నది పరివాహక గ్రామాలన్నిటిలో కూడా జనసేన పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎలక్షన్ల టైంకి, అంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు, తెలుగుదేశం జనసేన క్యాడరు మొత్తం ఇప్పుడిప్పుడే కొంచెం సమన్వయ కమిటీలు అవి వేసుకొని పనిచేస్తున్నారు. ఇది మొత్తం కూడా అంటే తెలుగుదేశంలో ఎటువంటి పొరపత్యాలు లేకుండా నాయకులందరూ కలిసి పనిచేసి వాటితో పాటు జనసేన కూడా ఆ ఓటు బ్యాంకు కూడా కలిస్తే ఇక్కడ ఇంకా వైసీపీకి అడ్రస్ కనపడదు. ఈ విధంగా ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో చాలా సమీకరణాలు ఇంకా మారుతూ ఉన్నాయి, రోజుకి మారుతూ ఉన్నాయి. ఒక స్టెబిలైజేషన్కి అయితే రాలేదు. అయితే జనరల్గా మామూలుగా పబ్లిక్ పల్స్ ప్రకారం చూస్తే పాయకరావుపేటలో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీలో 1-2 మైనస్లు ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుకుపోవటానికి అవకాశం కనపడుతున్నది. దీంతోపాటు జనసేన బలం కలిస్తే, లేదు ఇక్కడ జనసేన అభ్యర్థిని నిలబెడితే తెలుగుదేశం కనుక సపోర్ట్ చేస్తే అసలు పాయకరావుపేటలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుంది. తెలుగుదేశం కానీ జనసేన కానీ ఈ రెండు పార్టీలు కూడా బాగా ఎక్కువ శ్రమ పడుతూ ఉన్నాయి, ప్రజలకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి బలాబలాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా గట్టు
రిపీట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా గడ్డు పరిస్థితిగానే కనపడుతున్నది. మరొక నియోజకవర్గాన్ని విశ్లేషించుకుంటూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.